జగదీష్ రెడ్డి వ్యాఖ్యల విషయాన్ని శ్రీధర్ బాబు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా నిబంధనల మేరకు ముందుకెళ్లాలని సీఎం సూచించారు. మరోవైపు జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందున ఆయనపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని, బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయాలని సభ ముందు ప్రతిపాదించారు. బీఆర్ఎస్ సభ్యుల నిరసన మధ్య ఈ ప్రతిపాదనను సభ ఆమోదించింది. దీంతో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ బడ్జెట్ సమావేశాల నుంచి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, జగదీష్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో సస్పెండ్ కాబట్ట జగదీష్ రెడ్డి తర్వాత ఎటువంటి స్టెప్ తీసుకోనున్నారు? ప్రభుత్వం ఏం చెప్తుంది? అక్కడున్న అసెంబ్లీలో మిగతా వారు ఏ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? లక్ష్మీనా, ఏదైతే జగదీశ్వర్ రెడ్డికి సంబంధించి కూడా నిన్న సస్పెన్స్ చేస్తూ స్పీకర్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రధానంగా ఆయన వ్యాఖ్యలకు సంబంధించి కూడా నిన్న శాసనసభలో తీవ్రమైన దుమారం చెలరేగింది. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, మరోవైపు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా దీనిపైన కూడా పూర్తిగా స్పందించడం జరిగింది. ఇట్లాంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఏదైతే బీఆర్ఎస్ నేతలు కావాల్సే పని కట్టుకొని ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, సభని కూడా తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. పదే పదే చెప్తా ఉన్నా కూడా సభకి సంబంధించి కూడా నియమాలు పాటించట్లేదని కూడా ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పందించారు, మంత్రులు స్పందించిన నేపథ్యం ఉంది. నిన్న ఏదైతే జగదీష్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన స్పీకర్ సభాపతి సంబంధించిన గడ్డం ప్రసాద్ పైన కూడా వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆయనను చూస్తూ, ఆయన కళ్ళలోకి చూస్తూ, ఈ సభ అందరికీ సమాన హక్కులు ఉంటాయి, మీరు సభాపతిగా అక్కడ కూర్చొని ఉన్నారు. ఇట్లాంటి ఏకవాక్యాలకు సంబంధించి కూడా ఆయన సంబంధించి వ్యాఖ్యలు చేశారు. ఏక వ్యాఖ్యలకు సంబంధించి కూడా తీవ్రంగా దుమారం రేగింది. ఒకవైపు క్షమాపణలు చెప్పాలంటూ కూడా ఒకవైపు అధికార పార్టీతో పాటుగా మిగతా సంబంధించి కూడా పార్టీ నేతలంతా కూడా, ఎమ్మెల్యేలంతా కూడా స్పందించారు. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలపైన కూడా తీవ్రంగా దుమారం రేగిందని చెప్పొచ్చు. ఎందుకంటే సభాపతికి సంబంధించి కూడా ఒక రాజ్యాంగబద్ధమైన పదవి కావచ్చు, ఆయనకు సంబంధించి కూడా ఒక అత్యున్నతమైన సభాపతిగా చైర్కి విలువ ఇవ్వాల్సి ఉంటుంది. సభ నాయకులంతా కూడా ఆ సభాపతికి సంబంధించి కూడా కుర్చీకి విలువనిస్తూ మాట్లాడాలి. ఒక రూల్ బుక్ ప్రకారం, అంటే శాసనసభ నియమ నిబంధనలకు ఏ విధంగా పాటించాలి సంబంధించిన అంశాలతో కూడిన రూల్ బుక్ ఉంటుంది. ఆ నియమాలను పాటించాలి. వీటన్నిటిని కూడా జగదీష్ రెడ్డి సంబంధించి కూడా ఆయన లెక్క చేయకుండా సభాపతి పైన వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా వైపు మంత్రి సీతక్క కావచ్చు, ఎమ్మెల్యే వేముల వీరేశం, అలాగే విప్ రామచంద్ర నాయక్ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. హరీష్, ఏదైతే ఉందో ఒక దళితుడిని స్పీకర్ హోదాలో చూడలేకపోతుంది బీఆర్ఎస్ పార్టీ అని మంత్రి సీతక్క నిన్న మాట్లాడటం జరిగింది, ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ రకంగా వ్యాఖ్యానించడాన్ని ఏ రకంగా చూడాలంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సంబంధించిన ఏదైతే సెషన్స్ కావచ్చు, మిగతా సంబంధించిన గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే శాసనసభ ఏర్పాటు చేసిందో అప్పుడు సంబంధించి కూడా మహిళా గవర్నర్గా కొనసాగుతూ ఉన్నారు. ఆమెకు సంబంధించి కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక మొన్న సంబంధించి కూడా ట్రైబల్ గవర్నర్కి సంబంధించి కావచ్చు, ఆయన ప్రసంగం పైన కూడా తీవ్రంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. పని కట్టుకుని అంటే ఇప్పుడు సంబంధించి కూడా దళిత ఏదైతే సభాపతిగా గడ్డం ప్రసాద్ కుమార్ కొనసాగుతున్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించి కూడా వివక్షత చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు దళితులకు కావచ్చు, గిరిజనులకు సంబంధించి కూడా అత్యున్నతమైన పదవులు కట్టబెట్టా ఉన్నది. ప్రధానంగా అత్యున్నతమైన సభాపతికి సంబంధించి కూడా ఆ కుర్చీని ఆయనను అధిపతిగా చేయడం జరిగింది. వీటన్నిటిని ఓర్చుకోలేకనే ఇట్లాంటికి వ్యాఖ్యలకు కావచ్చు, బాడీ లాంగ్వేజ్కి సంబంధించి కూడా ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా శాసనసభలో అనుసరిస్తూ ఉన్నారు. సస్పెండ్ చేయాలని కూడా ఆమె స్వయంగా చెప్పారు. ఎందుకంటే గతకు సంబంధించిన మహిళా గవర్నర్ని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యేలు అవమానించారు. ఆమె పైన కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. స్వయంగా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీవ్రమైన దుమారం చెలరేగింది. క్షమాపణలు చెప్పాలని కూడా ఆయనకు సంబంధించి కూడా సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకి ఈ విషయ సమాచారం అందిందా? ఆయన ఏ రకంగా స్పందించారు? రైట్, సస్పెన్షన్ సంబంధించి కూడా తీవ్రంగా పట్టుబట్టారు. ఒకవైపు అధికార ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులతో పాటుగా ప్రతిపక్ష ఎంఐఎం కావచ్చు, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు స్పందించారు. శాసన సభకు సంబంధించిన నియమాలకు ఉల్లంఘనకు బీఆర్ఎస్ నేత, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పాల్పడారు. దీని అందరికీ కూడా సమ్మతించారు. సస్పెండ్ చేయాలని కూడా ప్రధానంగా బీజేపీ నుంచి కావచ్చు, ఎంఐఎం నుంచి కావచ్చు, అందరూ సభా నాయకులంతా కూడా
దీనికి స్పందించారు. ఇక దీనికి అనుగుణంగానే దానిపైన ఆ రూల్ బుక్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఏ విధంగా సంబంధించిన సస్పెన్స్ తీసుకోవాలనే పైన కూడా సభను వాయిదా వేశారు. స్వయంగా శ్రీధర్ బాబు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ఢిల్లీలో ఉన్న నేపథ్యం కావచ్చు, ఆయన ఫోన్ చేసిన నేపథ్యం ఉన్నది. ఇక రూల్ బుక్ ప్రకారం గతంలో ఇట్లాంటి అంశాలు ఇట్లాంటి ఎదురైతే ఏ విధంగా చర్యలు తీసుకున్నారని పైన కూడా పూర్తిగా పరిశీలించాలి. పరిశీలించిన తర్వాతనే ఇక దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి దాని తర్వాత సుదీర్ఘంగా అంటే 3 గంటల పాటు కూడా వాయిదా వేశారు. సభకు సంబంధించి కూడా పూర్తిగా రూల్ బుక్ కావచ్చు, క్లాజులు కావచ్చు, ఇక మొత్తంగా వీటన్నిటికి సంబంధించి తీసుకున్న తర్వాత మళ్ళీ సీసీ ఫుటేజ్తో పాటుగా ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించిన అంశాలన్నింటినీ తీసుకోవడం జరిగింది. ఇక దీనిపైన కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు. ఒక శాసనసభలకు సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా ఏదైతే ప్రస్తావించేటప్పుడు కూడా వ్యాఖ్యలకు సంబంధించి కూడా పలు అంశాలు ఉంటాయి. వ్యాఖ్యలకు కూడా వాడేందుకు శాసనసభలో వీలు ఉండదు. ఇక వీటన్నిటికీ తెలిసి కూడా సీనియర్ నేతగా కొనసాగుతున్నారు, సీనియర్ నాయకులుగా శాసనసభలో ఉన్నారు. ఇక వాళ్ళందరికీ కూడా ఇవన్నీ ఖండించకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒత్తాసు పలుకుతా ఉన్నారు. దానికి సంబంధించి ఇక శాసనసభను తప్పుదోవ పట్టించే విధంగా ఇప్పుడు ఏదైతే శాసనసభలకు సంబంధించి కూడా కొత్తగా నామినేటెడ్ అయిన ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళకి సంబంధించి ఏ విధమైన ఇండికేషన్ ఇవ్వబోతా ఉన్నారు, ఇస్తా ఉన్నారని కూడా స్వయంగా ఆయన ఫైర్ అయిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక మొత్తంగా ఇవన్నీ రూల్ బుక్ సంబంధించి కావచ్చు, అన్ని అంశాల తర్వాత ఇవన్నీ ఇలా ఉంటే ఎస్ హరీష్, ఇవన్నీ ఇలా ఉంటే కేటీఆర్ హరీష్ రావు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు మేము సమర్థిస్తున్నాం అంటాను ఎలా చూడాలి? అసలు నిజంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు అంటానికి వాళ్ళ దగ్గర ఆధారం ఉందా? ఆ క్లిప్పింగ్స్కి సంబంధించి ఎలా ఉంది? దీనికి సంబంధించి క్లిప్పింగ్స్ కీలకం కానున్నాయా? రైట్, రూల్ బుక్ ప్రకారం శాసన సభాధిపతికి సంబంధించి కూడా విశేష అధికారాలు ఉంటాయి. శాసన సభ్యుడు ఎవరైనా కూడా ఆయనను ప్రశ్నించేందుకు వీలుండదు. అట్లా చేస్తే కూడా తమకు కూడా చర్యలు తీసుకునేందుకు అధిపతికి సంబంధించి కూడా అధికారం ఉంటుంది. వీటన్నిటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇక ఆయన ఏక వ్యాఖ్యలు చేశారు. ఇక చైర్ని ప్రశ్నించడం కాబట్టి ఆ చైర్కి సంబంధించి కూడా ఒక దళిత నేతగా అక్కడ ఆ చైర్లో కూర్చున్నాడు. ఆయనకు సంబంధించి కూడా ఈ ఉద్దేశించి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఇప్పుడే కాకుండా మొన్న సంబంధించిన ట్రైబల్ గవర్నర్ ఈ ప్రసంగానికి సంబంధించి కూడా ఆయన సంబంధించిన గిరిజనుడు కాబట్టి ఆయన పైన కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. గతంలో మహిళా గవర్నర్ పైన కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. అంటే పదే సంబంధించి కూడా శాసనసభను తప్పుదోవ పట్టించుకొస్తా ఉన్న నేపథ్యం అయితే ఉంది. కాబట్టి అన్నిటికీ సంబంధించి కూడా ఇతర ఎమ్మెల్యేలు కూడా ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కూడా దీనికి అందరూ సంబంధించి కూడా మంత్రి సంబంధించిన శ్రీధర్ బాబుకు సంబంధించిన వ్యాఖ్యలు కావచ్చు, ఒకవైపు బట్టి విక్రమార్కకు సంబంధించి కూడా దీనిపైన స్పందించడం జరిగింది. అంటే దళితులు గిరిజనులకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలకు ఊర్చుకోలేకపోతారు. తన సొంత పార్టీలో కూడా దళిత గిరిజనుల పైన కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అన్నీ సంబంధించి కూడా వీళ్ళకు ఏదైతే పని కట్టుకొని ఇట్లాంటి వాటికి తెరలేపుతూ ఉంటారో దీన్ని క్షమించేది లేదు, కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పిన నేపథ్యంలో 27 వరకు సస్పెన్షన్ వేసిన నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి కూడా మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఆయనకు సంబంధించి కూడా జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను సమ్మతిస్తూ వచ్చారు. దీనిపైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే దిష్టి బొమ్మలకు సంబంధించి కావచ్చు నిరసనలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇక శాసనసభకు సంబంధించి కూడా సస్పెన్స్ పడే తర్వాత ఆయన అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంతా కూడా శాసన సభ నుంచి బయటికి వెళ్ళిపోయారు. అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద కూడా నిరసన చేపట్టారు. ఇక ఆయన వ్యాఖ్యలను సమ్మతించుకుంటా ఉన్నారు. ఒకవైపు క్షమాపణలు చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నా కూడా మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పుడు సంబంధించి ఈ సస్పెన్స్ 27 వరకు కొనసాగుతుందా లేదా మరో సెషన్కి సంబంధించి కూడా ఉండబోతుందా లేదంటే శాశ్వత సభ్యత్వ రద్దు ఉండబోతుందనే పైన కూడా పూర్తిగా రూల్ బుక్ ఆధారంగా ఉంటుంది. ఇక ఎథిక్స్ కమిటీకి సంబంధించి ఈ నిర్ణయాన్ని తీసుకోబోతోంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శాసనసభలో ఎథిక్స్ కమిటీని నియమించలేదు. ఈ రోజుల్లో సామాన్యంగా ఏం జరుగుతుంది అసెంబ్లీ అనేది సామాన్య ప్రజలకు కూడా తెలుస్తున్న పరిస్థితి. ఒక దళితుడు ఒక స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు మరి సరిగ్గా మాట్లాడకపోతే ఇది ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా? దళితుల నుంచి కూడా వ్యతిరేకత అవకాశం ఉంటే బయట రాస్తారోకల్ లాంటివి ఏమైనా చేసి మరి బీఆర్ఎస్కి ఇదంతా వ్యతిరేకత మూటగట్టుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పటికే నిన్న సంబంధించి కూడా ఈ అంశంపైన తీవ్రమైన దుమారం రేగింది. ఒకవైపు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కూడా విద్యార్థి సంఘాలు శవయాత్ర చేశారు. జగదీష్ రెడ్డికి సంబంధించిన శవయాత్ర చేశారు, నిరసన తెలిపారు, క్షమాపణలు చెప్పాలి,
స్వయంగా సభాపతికి క్షమాపణలు చెప్పాలి, లేకుంటే ఈ సంబంధించిన ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, నిరసనలు ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించిన నేపథ్యం. మరోవైపు దళిత సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి, ఇక మరోవైపు గిరిజన సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా పలుమార్లు ఇట్లాంటి వాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెరలేపారు, సీనియర్ నేతలుగా కొనసాగారు, మాజీ మంత్రులుగా 10 ఏళ్ళు పనిచేసిన అనుభవం ఉన్నది. శాసనసభలో ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి అనే పైన కూడా అవగాహన ఉండి కూడా కావాల్సుకునే పని కట్టుకునే ఇట్లాంటి వాక్యాలకు పాల్పడుతున్నారు. గిరిజనులను, దళితులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. సభలో ఎలా వ్యవహరించాలనే పైన కూడా పూర్తిగా వాళ్లకు అసహనంతో కూడా వాళ్ళు ఏదైతే ప్రవర్తిస్తూ ఉన్నారని కూడా స్వయంగా దళిత సంఘాలు కావచ్చు, గిరిజన సంఘాలు కావచ్చు, ముఖ్యంగా ఉస్మానియా సంబంధించిన విద్యార్థి సంఘాలకు సంబంధించి కూడా దీనిపైన ఉధృతంగా నిరసనలు తెలుపుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక ఈ సస్పెన్షన్కి సంబంధించి కూడా పూర్తిగా ఆయనను అన్ని సెషన్స్కి సంబంధించి కూడా సస్పెండ్ చేయాలని కూడా వైపు దళిత సంఘాలకు సంబంధించి కూడా కోరుతా ఉన్న నేపథ్యం అనేది. ఒకవైపు ఇతర పార్టీ నేతలు కావచ్చు, సిఎల్పి, బీజేఎల్పీ నేతలు కావచ్చు, మరోవైపు ఎంఐఎం సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీ సంబంధించి కూడా ఆయన దీనిపైన స్పందించారు. ఇట్లాంటి సంబంధించి శాసనసభలో ఇలాంటి వ్యవహరించొద్దు, ప్రజలంతా చూస్తూ ఉంటారు. శాసనసభకు సంబంధించి ఒక అత్యున్నతమైన సంబంధించిన సమావేశము, ఈ సభలో ఇట్లాంటిగా వ్యవహరిస్తే ప్రజలకు సంబంధించి బీఆర్ఎస్ ఏం చెప్పదలుచుకుంటుందని పైన కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇక దీనిపైన చర్యలు తీసుకోవాలి, కఠినంగా ఉండాలి చర్యలు. మరొక వ్యక్తి, మరొక సభ్యుడు సభలో ఈ విధంగా వ్యవహరించకుండా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా ఎథిక్స్ కమిటీ నియమించేందుకు సిద్ధంగా ఉన్నది. ఎథిక్స్ కమిటీకి సంబంధించి రిపోర్ట్ను తీసుకుంటుంది. ఇక దాంట్లో ఫుటేజ్ కావచ్చు, ఇక ఆడియోకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఏ విధంగా ఏక వ్యాఖ్యలు చేశాడు, ఇక దీనికి సంబంధించి కూడా ఆ క్లాజులు కావచ్చు, దాంట్లో ఉన్న సెక్షన్స్ల ఆధారంగా ఇప్పుడు సస్పెన్స్ 27 వరకు కొనసాగుతుందా, నెక్స్ట్ సంబంధించిన సెషన్కి సంబంధించి కూడా ఆయనను సస్పెండ్ చేయబోతున్నారు, లేదంటే శాశ్వతంగా సభ్యత్వానికి సంబంధించి కూడా రద్దు చేయబోతున్నారు. ఒకవైపు ప్రజల ఎన్నుకున్న సభ్యుడు ఇట్లాంటి అవకాశాలు శాసనసభలో చెప్పాల్సుకోవాల్సి ఉంటుంది. నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా వివరించాల్సి ఉంటుంది. అవన్నీ మరిచి ఇట్లాంటికి తెరలేపుతా ఉన్నారని కూడా ప్రధానంగా ఈ అన్ని అంశాలపైన కూడా నిన్న తీవ్రమైన సంబంధించి కూడా సిపిఐ సస్పెండ్ కాబట్టి జగదీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన వర్షన్ ఏ విధంగా ఉంది, అసలు తరాలకు ఎలాంటి ఇండికేషన్ ఇవ్వబోతున్నారు బీఆర్ఎస్ నేతలు? ఒక 10 ఏళ్ళు అధికారంలో ఉండి సీనియర్ నేతలుగా, సీనియర్ మంత్రులుగా కొనసాగారు. వాళ్ళకు సంబంధించి శాసనసభలు ఎలా వ్యవహరించాలని అన్నీ కూడా తెలిసి ఇవన్నీ తెరలేపుతా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇచ్చిన గ్యారంటీ కావచ్చు, హామీలు కావచ్చు, వీటన్నిటిని కూడా సభలో వివరిస్తూ ఉన్నది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారని కూడా ప్రధానంగా మంత్రులు చెప్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇట్లాంటి దళిత గిరిజనులకు సంబంధించి కూడా ఇట్లాంటి హేయకరమైన వ్యాఖ్యలు కావచ్చు, వాళ్ళకి సంబంధించి కూడా కించపరిచే వ్యాఖ్యలు కావచ్చు మరోసారి రిపీట్ కాకుండా ఉండాలంటే కూడా కఠినంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. సస్పెన్షన్ కూడా కొనసాగించాలని కూడా కోరుతున్న నేపథ్యం ఉంది. లక్ష్మీ అయితే హరీష్, సస్పెండ్ కాబట్టి జగదీష్ రెడ్డి వెర్షన్ ఏ రకంగా ఉంది దీని గురించి? వాళ్ళకి సంబంధించి కూడా నేను సంబంధించిన కూడా శాసనసభలు ఏ విధమైన ఏకవ్యాఖ్య దూషణలు చేయలేదు. ఆయనను కూడా సమర్థించుకుంటా ఉన్నాడు. నేను ఆ చైర్కి సంబంధించి కూడా ఏదైతే ఆ చైర్కి సంబంధించి కూడా మర్యాదపూర్వకంగానే వ్యవహరించారు. మా వ్యాఖ్యలకు సంబంధించి మేము ప్రశ్నలు శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన హామీలు కావచ్చు, ఇచ్చిన హామీలు ఏ విధంగా మరిచింది, ఒకవైపు రైతు బంధు, రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నాం. ఆ ప్రశ్నలకు లేవనెత్తుతూ ఉంటే మనం సభను నుంచి బయటికి వెళ్ళగొట్టేందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఇందులో భాగంగానే ఈ సంబంధించి కూడా సస్పెండ్ చేయడం జరిగిందని కూడా బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పటికీ ఈ వ్యాఖ్యలను సమర్థించారు. ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. రేపు సంబంధించి కూడా శాసనసభ జరగబోతున్నది. రేపు సభకు రాబోతా ఉన్నారు. ఒకవైపు మాజీ సీఎం కేసీఆర్కి సంబంధించి కూడా సభకు వస్తానని చెప్పిన నేపథ్యం కావచ్చు, ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా మరోసారి చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి కూడా తీవ్రంగా దుమారం రేగుతుంది. ఒకవైపు దిష్టి బొమ్మలు తగలబడతా ఉన్న నేపథ్యం ఉంది, మరోవైపు శవయాత్రలు చేస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా ఈ వ్యాఖ్యలపైన కూడా ఏదైతే శాసనసభ సంబంధించి కూడా పలు
కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది, సస్పెండ్ చేసింది. ఇక బీఆర్ఎస్కి సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, శాసనసభకు వస్తారా లేదా అని కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిందని చెప్పొచ్చు. అయితే హరీష్, జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి తీవ్రంగా స్పందించిన సీతక్క ఎందుకు ఆ రేంజ్లో ఆవిడ స్పందించాల్సి వచ్చిందంటారు? ప్రధానంగా దళితుడనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అని డైరెక్ట్గా సీతక్క చెప్పడంలో ఆవిడ ఆంతర్యం ఏంటంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే బీఆర్ఎస్కి సంబంధించి కూడా తన సొంత పార్టీ నేతలు ఎవరైతే ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారో అప్పుడు మంత్రులుగా పనిచేసిన వారికి సైతం కూడా బీఆర్ఎస్లో అవమానం జరిగింది. వాళ్ళకి సంబంధించి కొంతమంది స్వయంగా చెప్పుకోవడం జరిగింది, మరికొంతమంది కూడా పార్టీని వీడి వదిలేయడం జరిగింది. పార్టీలో ఇక సంబంధించి కూడా గిరిజన దళితులకు సంబంధించి కూడా అక్కడ చోటు లేదో, పార్టీకి సంబంధించి కూడా పూర్తిగా అగ్రవర్ణాలకే పెద్దపీట వేస్తుంది. అగ్రవర్ణాలకు సంబంధించి కూడా పక్కన కూర్చోబెట్టుకోవడం కావచ్చు, వాళ్ళకు పదవులు కావచ్చు, మిగతా అంశాలన్నిటిని కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యం ఉన్న సిచ్యువేషన్ అయితే గతంలో చోటు చేసుకున్న నేపథ్యం ఉంది. దాని తర్వాత ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రికి సంబంధించి కూడా రాష్ట్రంలో ఇప్పుడు దళితుడుగా బట్టి విక్రమార్క కొనసాగుతున్నారు. ఆయనకు సంబంధించి కూడా నిన్న జరిగిన సంబంధించిన ఈ వ్యవహారం తర్వాత కూడా ఆయన స్పందించడం జరిగింది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలో కొనసాగుతూ ఉన్నది. అప్పుడు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, సంపత్ కుమార్కి సంబంధించి ఇలాంటి వ్యవహారాల్లోనే వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది. అప్పుడు కూడా అంటే ప్రతిపక్షాలు సంబంధించి కూడా ఆ సభా మర్యాదలను కాపాడుకోవాలని కూడా అప్పుడు మేము చెప్పాము. ఇప్పుడు సంబంధించి ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న నేపథ్యం కావచ్చు, మీరు ఎందుకు ఓర్చుకోలేకపోతా ఉన్నారు? మీరు చేసిన అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు అవహేళనలు చేశారు. వీటన్నిటికి సంబంధించి కూడా ఓర్చుకొని సభలో చెప్పింది విన్నాం. సభలకు సంబంధించి కూడా ప్రజలకు ఎలాంటి అంశాలు చెప్పాలో కూడా ప్రతిపక్ష హోదా నుంచి కూడా మేము చెప్పగలిగాం. ఇప్పుడు ఎందుకు సభను కూడా తప్పుదోవ పట్టిస్తామని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఇక గతంలో సంబంధించిన ఏదైతే గవర్నర్ అంశం కావచ్చు, మహిళా గవర్నర్కి సంబంధించి కూడా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారు. ఫైల్స్ ఏదైతే దానిపైన మాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా కొన్ని ఫైల్స్ పైన కూడా ఆయన అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతోపాటుగా మహిళా గవర్నర్కి సంబంధించి కూడా ప్రసంగం పైన కూడా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారు. ట్రైబల్ గవర్నర్ ఇప్పుడు కూడా వ్యాఖ్యలు చేస్తారు. అంటే వీళ్ళకి సంబంధించి కూడా దళిత గిరిజనుల పట్ల సంబంధించి వీళ్ళు వాళ్ళను పట్టించుకునే పాపాన పోలేదు కాబట్టి వీళ్ళను సంబంధించిన ఇప్పుడు వీటన్నిటినీ అవహేళన చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది. వాళ్ళకి సంబంధించి దళిత గిరిజనులను అవమానం చేసే విధంగా ఉంటుంది. ఎందుకంటే 10 ఏళ్లలో అధికారంలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎంని ఏదైతే దళిత వ్యక్తిని సీఎం చేస్తానని కూడా మొదటిసారి మోసం చేసుకుంటా వస్తుంది. దాని తర్వాత ఇవన్నీ జరుగుతుంటే దళితులకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిన మొదటి మోసం ముఖ్యమంత్రిని చేస్తానని కూడా సీఎం కేసీఆర్ మోసం చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మహిళా గవర్నర్ కావచ్చు, ఇప్పుడు ట్రైబల్ గవర్నర్ కావచ్చు, ఈ రోజుకు సంబంధించి కూడా దళిత సభాపతి కావచ్చు, గత ప్రతిపక్ష హోదాలో ఉన్న ఇప్పుడు కొనసాగుతున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హరీష్, అయితే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి ఇక నుంచైనా సభ సజావుగా జరిగే అవకాశం ఉందా? ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీఆర్ఎస్ ప్రధానంగా సజావుగా జరిగించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే రూల్ బుక్ ప్రకారం ఇప్పుడు రాష్ట్ర ఏదైతే ప్రభుత్వం వెళ్తూ ఉన్నది, ఇందుకు సంబంధించి కూడా అన్ని పార్టీలు సమర్థిస్తూ ఉన్నాయి, ఒక బీఆర్ఎస్ తప్ప. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి కూడా రూల్ బుక్ను ఫాలో అవ్వాలని కూడా చెప్పినప్పటికీ వాళ్ళు రూల్ బుక్ సంబంధించి కూడా చూపించాలని చెప్పడం జరిగింది, వీడియో ఫుటేజ్లు బయట పెట్టాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కావాల్సే చేస్తూ ఉన్నారని కూడా ఇతర పార్టీ నేతలు కావచ్చు, సిఎల్పి నేతలు సమర్థిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ అంశాన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పిన తర్వాతనే జగదీష్ రెడ్డికి సంబంధించి కూడా సస్పెండ్ చేస్తూ స్పీకర్ సంబంధించిన ప్రకటన చేశారు. ఇప్పుడు సంబంధించి కూడా ఎవరు ఇలా చేసినా కూడా ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలు తీసుకోవాలని కూడా అన్ని పార్టీ నేతలకు సంబంధించి కూడా ఇప్పుడు సపోర్టివ్గా ఉన్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా శాసనసభలో ఏ విధంగా ఉండబోతుంది, బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కూడా మరోసారి చర్చనీయాంశానికి ఈ దుమారానికి తెరతీస్తారా లేదా ఏ విధంగా ఈ చర్యలు తీసుకోబోతా ఉన్నది, సభాపతికి సంబంధించి రేపటి నుంచి శాసనసభ ఏ విధంగా జరగబోతున్న దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్. రైట్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై శాసనసభ సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల 27వ తేదీ వరకు జరిగే బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా సస్పెండ్ చేస్తున్నట్లుగా సభ